ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఫిట్స్ వస్తే ఎన్నాళ్ళు వాడాలి, జీవితాంతం వాడాలా అనేది క్వశ్చన్ మాకు ఎప్పుడూ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 80-90% ఆఫ్ ఫిట్స్ మందులతో ఒక 2 to 3 years వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. 80-90%. ఒక 10-20% మాత్రమే దీర్ఘకాలికంగా ఫిట్స్ మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని ఫిట్స్ లెస్ దాన్ 1% మందికి రెసిస్టెంట్ ఫిట్స్ అంటారు. అంటే మనం మందులు వాడుతున్నా, తగిన మోతాదులో వాడుతున్నా, రోజు వాడుతున్నా కూడా ఫిట్స్ అనేవి కొంతమందికి చాలా అరుదుగా రెసిస్టెంట్గా ఉంటాయి. దాన్ని రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ కూడా ఉంది. ఎపిలెప్సీ సర్జరీస్ కూడా అది టెస్ట్ చేయించుకొని ఎక్కడి నుంచి అయితే ఫిట్స్ వస్తుందో బ్రెయిన్లో లొకేషన్ ఐడెంటిఫై చేసి అది సర్జరీ కూడా చేయించుకోవచ్చు. సర్జరీ కూడా చేయించుకున్నాక పూర్తిగా ఫిట్స్ కూడా తగ్గుతాయి. ఇంచుమించు చూసుకుంటే కనుక ఒక 80-90% మందికి మ్యాక్సిమం మందులతోనైతే కనుక ఫిట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఒక 10-20% మందికి అవసరం ఉంటుంది. మందులతో తగ్గకపోతే సర్జరీ కూడా ఒక ఆప్షన్ ఉందండి. ఈ ఫిట్స్ అనేది అంటే కండిషన్ బట్టి కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫీవర్తో పాటు ఫిట్స్ వచ్చి, లేకపోతే మీడియల్ టెంపోరల్ లోబ్స్ అంటాం. అంటే ఈ టెంపోరల్ లోబ్స్ లోపల మీడియల్ టెంపోరల్ లోబ్ అని ఉంటుంది. సో ఆ మీడియల్ టెంపోరల్ లోబ్స్ సర్జరీ MTLE మీడియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ స్క్లిరోసిస్ ఉంటే ఆ మీడియల్ టెంపోరల్ లోబ్లో లేజనెక్టమీ చేస్తారు. అదొక సర్జరీ ఉంటుంది. నెక్స్ట్ చిన్నపిల్లల్లోని కొన్నిసార్లు బాగా అంటే ఫిట్స్ దేనికి తగ్గకపోతే కనుక డిస్కనెక్షన్ సర్జరీస్ కూడా చేస్తారు. కొన్ని కార్పస్ కెలోస్టమీ సర్జరీస్ కూడా కొన్ని చేస్తారు. సో ఇలాగా అంటే పేషెంట్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అనేది అడ్వైస్ చేస్తాం. కొంతమంది పుట్టుకతో బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ థిక్గా ఉంటాయి, ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియాస్ అంటారు. సో ఆ ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియాస్ కూడా బ్రెయిన్లో ఎక్కడి నుంచి ఆ ఫిట్స్ అనేది ఆరిజినేట్ అవుతుంది అనేది పెట్ స్కాన్ కానీ, స్పెక్ట్ స్కాన్ కానీ, EEG కానీ ఇవన్నీ చేసి లొకేట్ చేసి వాటిని కూడా సర్జరీ చేసి లేజన్ తీసేసేయచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.